హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఇథీరియం గురించి. ఏంటంటే కంప్లీట్ చార్ట్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. బీటీసీ చూసుకున్నట్లయితే పదే పదే ఒక లెవెల్ నుంచి అయితే ట్రాప్ చేసి అయితే ఇంక్రీజ్ అవుతుంది. అదైతే ఒకసారి చార్ట్ అయితే చూపిస్తాను, ఒకసారి అయితే చూడండి. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి 2 టైమ్స్ ఏంటంటే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయబడుతుంది. అండ్ దాని తర్వాత ఏంటంటే మార్కెట్ వాళ్ళందరి మనీని తీసుకొని లిక్విడ్ చేసేసి అప్పుడైతే బౌన్స్ అవుతుంది. ఇది ఏంటంటే ఫ్యూచర్ ట్రేడింగ్ సంబంధించింది అయితే చెప్తున్నాను. అండ్ ఏంటంటే లాంగ్ టర్మ్ లో కూడా మీరు ఎక్కడ బీటీసీని బై చేస్తే బెస్ట్ గా ఉంటుందో అది చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే సేమ్ సినారియో ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు మనకి నియర్లీ చూసుకున్నట్లయితే ఈ లైన్ కన్నా బిలో ఉంది. ఇది మనకి లాంగ్ టర్మ్ లో బై చేసుకోవచ్చు బీటీసీ, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా ఎక్కడ బై చేయాలో నేను చెప్తాను. అండ్ బీటీసీ ఈథీరియం రెండు కలిపి అయితే చెప్తాను. ప్రతి ఒక్క చార్ట్ ఏంటంటే మీకు ఎక్కడ దాకా రీచ్ అవుతుంది అండ్ ఏ సపోర్ట్లు అయితే బై చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈథీరియం చూద్దాం. ఈథీరియం అనేది పర్ఫెక్ట్ గా 1 వీక్ టైం ఫ్రేమ్ ఛానల్లో ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్ట్ అవుతుంది. 3 టైమ్స్ అయితే రిజెక్ట్ అయింది. ఈథీరియం అనేది లాంగ్ బుల్ లో టార్గెట్ చూసుకున్నట్లయితే ఈజీలో చూసుకున్నట్లయితే మనకి ఇయర్ ఎండ్ లోకి మినిమం 8,000 దాకా డాలర్స్ అయితే రీచ్ అవుతుంది. ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ ప్రకారం ఏంటంటే మార్కెట్ 3 టైమ్స్ రిజెక్ట్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి పంప్ అవుతే మినిమం 8,000 నుంచి 10,000 మధ్యలో దాకా అయితే వెళ్ళొద్ది. ఓకే, నెక్స్ట్ ఇంకొక చార్ట్ లో చూద్దాం. నెక్స్ట్ ఈథీరియం అనేది 1 మంత్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్లయితే వి షేప్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్ ఏంటంటే వి షేప్ అయిపోయిన తర్వాత ఏదైతే ఏరియా ఉందో గ్రీన్ లైన్ ఉందో అక్కడ మనం బై చేస్తే మార్కెట్ అనేది పంప్ అవుద్ది. ఫస్ట్ టైం అయితే అది సక్సెస్ అయింది. అండ్ సెకండ్ టైం కూడా మనకి ఏదైతే వి షేప్ లో మనకి మార్కెట్ అయితే రికవర్ అయింది. దాని తర్వాత బ్లూ జోన్ దగ్గర నుంచి మనం బై చేసాం, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది. అండ్ ఇప్పుడు థర్డ్ టైం చూసుకుంటే ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్ అయింది, కరెక్ట్ గా ఈ బ్లూ జోన్ దగ్గర ఉంది. ఇప్పుడు దీన్ని బై చేస్తే ఫాస్ట్ గా అయితే పంప్ అవుద్ది. ఓకే, ఇప్పుడైతే క్లియర్ గా అయితే అర్థమైంది కదా. 3 టైమ్స్ ఏంటంటే అక్యురేట్ గా రిజల్ట్ అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడైతే మనం బై చేయమని చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ఈథీరియం లో లిక్విడిటీ ఎక్కడ ఉంది. లిక్విడిటీ చూసుకుంటే మనం ఎక్కడ స్ట్రాంగ్ గా బై చేయొచ్చు షార్ట్ టర్మ్ పర్పస్ కానీ చూసుకోండి, షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఈథీరియం చూసుకుంటే ఫస్ట్ టైం ఈ రేంజ్ లో మనకి లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. నియర్లీ చూసుకుంటే 2,200 కన్నా బిలో వెళ్ళి అక్కడ లిక్విడ్ చేసి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. సెకండ్ టైం కూడా మనకు ఆల్రెడీ ఒకసారి బౌన్స్ అయిన లెవెల్ కన్నా కిందికి వెళ్ళి అప్పుడు బౌన్స్ అయింది. ఇప్పుడు మనకి ఏంటంటే థర్డ్ టైం కాబట్టి ఈ జోన్ కన్నా మినిమం ఎంత 4,000 కన్నా బిలో వెళ్ళిన తర్వాతనే మీరు బై చేయండి. కొద్దిగా ఎక్కువ బెస్ట్ ఆపర్చునిటీ అయితే ఉంటుంది షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్. ఓకే, ఎక్కడ బై చేయాలో క్లియర్ గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈథీరియం అనేది మనకి ఇంకొక లాంగ్ టర్మ్ చార్ట్ లో అయితే చూద్దాం. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక ఛానల్ అయితే ట్రేడ్ అయ్యి దానికన్నా కిందికి వెళ్ళి మార్కెట్ లో వాళ్ళందరి మనం లిక్విడ్ చేసి అప్పుడు ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు ఈ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీనికన్నా ఏవో ఉంది. ఇప్పుడు కొద్దిగా రీసెట్ అయ్యి మళ్ళీ మన టార్గెట్ అయితే రీచ్ అవుద్ది. ఈ ట్రెండ్ లైన్ ప్రకారం టార్గెట్ అయితే చూసుకుంటే 10,000 నుంచి 13,000 దీని టార్గెట్. ఎందుకంటే కిందటిసారి ఇక్కడ బాక్స్ సేమ్ ప్యాటర్న్ రావడం వల్ల మనకి ఇంతవరకు హైట్ అయితే జనరేట్ అయింది. అప్పుడు 3,215 నుంచి 4,000 దాకా మార్కెట్ అయితే బౌన్స్ అయింది. సేమ్ టు సేమ్ ప్యాటర్న్ అయితే వచ్చింది. ఓకే గైస్, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎలర్ట్ వేవ్ గురించి అయితే చెప్దాం. ఎలర్ట్ వేవ్ గురించి అయితే అందరికీ అయితే తెలియదు. ఎలర్ట్ వేవ్ లో మొత్తం 5 ప్యాటర్న్స్ అయితే ఉంటాయి. ఇప్పుడు మనం చూసుకుంటే ఫస్ట్ లెవెల్ నుంచి ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ కి మార్కెట్ అనేది డౌన్ అవుద్ది. దాని తర్వాత మనకి థర్డ్ కి కొద్దిగా ఎక్కువ ఇంక్రీజ్ అవుద్ది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 4th లెవెల్ దగ్గరికి రావాలి. కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏబిసి కరప్షన్ అయితే ఉంటుంది 3 లో కూడా. ఇక్కడ ఏ అయింది అండ్ బి అయింది. ఇప్పుడు సి మాత్రం మనకి నేను చెప్పినట్టు నియర్లీ 3,500 లేకుంటే 4,000 కన్నా బిలో ఆ రేంజ్ లో మీకు దొరికితే మీకు 5 అయితే టచ్ చేయొచ్చు. 5 అయితే మీకు 5,000 కన్నా ఎక్కువ టార్గెట్ అయితే రీచ్ అవుతుంది. ఓకే, ఇది ఎలర్ట్ వేవ్ లో. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా చార్ట్స్ అయితే ఉంది. బీటీసీ చూసుకున్నట్లయితే మనకి ఇంకా కూల్ కాలేదు. అంటే బీటీసీ ప్రతిసారి ఈ ఆర్ఎస్ఐ లైన్ టచ్ అవుతూనే ఇంక్రీజ్ అవుతుంది. ఇంకా మనకు చూసుకుంటే ఈ ఆర్ఎస్ఐ డాటెడ్ లైన్ దగ్గరికి ఇంకా టచ్ కాలేదు. ఎప్పుడైతే ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చిందో అప్పుడే బౌన్స్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ గా ఈ డాటెడ్ లైన్ దగ్గరకు వచ్చింది, మనకి మార్కెట్ అనేది బౌన్స్ అయింది. క్లియర్ గా చూడొచ్చు. అది మనం చూసుకుంటే 26,000 నుంచి అయితే ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే 42,000 లో మనకి ఏంటంటే బౌన్స్ అయింది. నెక్స్ట్ చూసుకుంటే మనకి 76,000 లో. అండ్ ఇప్పుడు చూసుకుంటే 96 నుంచి 10 లెవెల్ దాకా 1 lakh దాకా మనకి ఎక్కడైనా పంప్ అవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను లాంగ్ టర్మ్ లో. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఈఎంఏలో ఎక్కడ సపోర్ట్ ప్రొవైడ్ చేస్తుందంటే ఇక్కడ మనం చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఈ లైన్స్ లోకి వెళ్ళి బౌన్స్ అయింది. 47,000 నుంచి 55,000 ఇక్కడ నేను ఇచ్చాను సిగ్నల్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి 75,000 నుంచి 76,000 లో మళ్ళీ ఇంక్రీజ్ అయింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఒకవేళ కరప్షన్ అయితే ఇక్కడ కూడా కావచ్చు 95,000 నుంచి 89.
మాక్సిమం ఈ ట్రెండ్ లైన్ ప్రకారం కూడా మనం స్ట్రాటజీ అయితే యూజ్ చేయాలి. మాక్సిమం ప్రతిదీ చెప్తున్నాను, ఎక్కడ మీరు సపోర్ట్ చేయొచ్చు, ఎక్కడెక్కడ ఉంటాయని. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా చాలా చార్ట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇథీరియం అనేది ఫేజ్ 3లో ఉంది. ఫేజ్ 1 కంప్లీట్ అయింది అండ్ ఫేజ్ 2 కంప్లీట్ అయింది. ఫేజ్ 3 అనేది కొద్దిగా ఎక్కువ బౌన్స్ అవుతుంది అన్నట్టు. ఫేజ్ 3లో ఏంటంటే ఫస్ట్ అక్యుములేషన్ అన్నట్టు బై చేస్తారు, అండ్ సెకండ్ టైంలో ఏంటంటే మళ్ళీ ఇంకొకసారి బై చేస్తారు స్ట్రాంగ్లీ, అండ్ థర్డ్ టైంలో ఏంటంటే మార్కెట్ అనేది ఎక్కువ బౌన్స్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మనం చూసుకున్నట్లయితే బీటీసీకి ఈథీరియంకి కంపేర్ చేసి అయితే చూద్దాం చార్ట్. బీటీసీ చూసుకున్నట్లయితే నియర్లీ మనకి సేమ్ సిమిలర్ ప్యాటర్న్. ఏదైతే 2020లో చూసుకుంటే అయితే మనకు ఒక ట్రెండ్ లైన్ ఉంది, ఆ ట్రెండ్ లైన్ కన్నా బిలో ఉంది. మార్కెట్ అనేది 19,000 నుంచి 18,000 మధ్యలో అయితే ట్రేడ్ అయింది. వన్స్ ఏంటంటే దీనికన్నా ఒకటేసారి క్రాష్ అయిందంటే ఇంక్రీజ్ అయింది. ఆ లైన్ ని దాటిన తోటే మనకు మార్కెట్ అనేది బౌన్స్ అయింది. అది మనకు అప్పుడు చూసుకుంటే అయితే ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ తోటే బీటీసీ బౌన్స్ అయింది. సేమ్ టు సేమ్ సిగ్నల్ చూసుకుంటే అయితే మనకి ఏదైతే ఆల్ టైమ్ హై ఉందో ఇథీరియం అక్కడ ట్రేడింగ్ అవుతుంది. వన్స్ ఏంటంటే ఈ లైన్ బ్రేక్ అవుతే ఇథీరియం కూడా ఫాస్ట్ గా ఏంటంటే ఇంక్రీజ్ అవుద్ది. ఓకే, బీటీసీ ఇథీరియం కంపారిజన్ చార్ట్స్ ప్రకారం కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇథీరియం ట్రెండ్ లైన్ ప్రకారం చూద్దాం, ఛానల్ ప్రకారం. ఫస్ట్ ఛానల్లో మనకి గ్రీన్ బాక్స్ దగ్గర బ్రేక్అవుట్ అయింది. ఎప్పుడైతే గ్రీన్ లైన్ కన్నా ఎబో వచ్చిందో మార్కెట్ పంప్ అయింది, ఫస్ట్ టార్గెట్ కంప్లీట్ అయింది. సెకండ్ టైం చూసుకుంటే ఇదే గ్రీన్ జోన్ లోకి వచ్చింది అండ్ ఇది గ్రీన్ లైన్ ఉందో దీని బ్రేక్ అయింది, మార్కెట్ బౌన్స్ అయింది. థర్డ్ టైంలో చూసుకున్నట్లయితే మనకి గ్రీన్ లైన్ కన్నా ఎబో వచ్చింది అండ్ బౌన్స్ అయింది. అండ్ ఫోర్త్ టైం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి గ్రీన్ జోన్ కన్నా ఫస్ట్ వచ్చింది అండ్ గ్రీన్ లైన్ కన్నా బ్రేక్ అయింది అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెట్ బౌన్స్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో చెప్పాను. టోటల్ గా ఇన్ని చార్ట్స్ ప్రకారం అయితే చెప్పాను. ఇథీరియం బీటీసీ ఎక్కడ బై చేయాలి అండ్ ఎక్కడెక్కడ బౌన్స్ అవుద్ది అవన్నీ క్లియర్ గా చార్ట్ అయితే చెప్పాను. ఇలా ప్రతి చార్ట్ ఏంటంటే మీకు నేను టెలిగ్రామ్ గ్రూప్ లో ఇస్తున్నాను. అండ్ నేను చెప్పాను కదా ప్రతిదీ మీకు అకౌంట్ మెయింటైన్ చేస్తున్నాను. ఎవరి దగ్గర 10,000 అమౌంట్ ఉంటే మినిమం 50,000 నుంచి అయితే 1 lakh అయితే చేస్తాను. 1 lakh అమౌంట్ ఎవరి దగ్గర ఉందో మినిమం 5 lakhs నుంచి 10 lakhs అయితే అవుద్ది విత్ ఇన్ 4 months లో. ఎక్కువ కూడా టైం పీరియడ్ అయితే పడదు. ప్రతిదీ స్పాట్ లో అయితే ఇస్తాను. 5 lakhs కన్నా ఎబో ఉంటే మాత్రం మినిమం 10 lakhs కన్నా ఎక్కువ టార్గెట్ అయితే మీకైతే తెచ్చిస్తాను. ఓకే గైస్, అది మీకు ఏ విధంగా వినాలనుకుంటే ఈ వీడియో చిన్న నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి, క్లియర్గా అయితే అప్డేట్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.